చిన్న ఫంక్షన్ జరిగినా, పెద్ద ఫంక్షన్ జరిగినా, ఇంటికి అనుకోకుండా చుట్టాలొచ్చినా సరే, మనం ఏమీ ఆలోచించకుండా చాలా సింపుల్‌గా చేసే కర్రీ ఏదైనా ఉంది అనంటే అది వంకాయ, ఆలుగడ్డ, టమాటో కూర. ఆ కర్రీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టిన ఆలుగడ్డ, వంకాయల్ని కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడండి. టమాటోలు ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని బాగా కలిపేసి మరికొద్దిసేపు మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి ఆలుగడ్డలు ఉడికాయా లేవా అన్నది ఇలా గరిటెతో కాస్త ప్రెస్ చేసి చూడండి. కట్ అయిందంటే ఇంకా కర్రీ ఉడికిపోయినట్టే. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే చాలా సింపుల్గా చేసుకుని వంకాయ, ఆలుగడ్డ, టమాటా కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీని చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ రెండిట్లోకి తినొచ్చు. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.